హెచ్సీఏ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత అజారుద్దీన్కి లేదన్నారు హెచ్సీఏ మాజీ డైరెక్టర్ శేషనారాయణ. బీసీసీఐ నిషేధానికి గురైన అజార్ ఉప్పల్ స్టేడియంలో ప్రెస్ మీట్ ఎలా పెడతారని ప్రశ్నించారు. అర్షద్ అయూబ్పై విమర్శలు చేసిన అజార్ అధికారం కోసం వాళ్లతోనే కలిసిపోయారని ఆరోపించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అజరుద్దీన్ రావడం ఏంటి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆఫీస్లోకి వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడం ఏంటి, ఎవరిచ్చారండి వీళ్ళకి పర్మిషన్? చూడండి ఎంత 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 హిలేరియస్గా ఉంది. సుప్రీంకోర్టు ఇప్పుడు ఇవన్నీ చేసి మొత్తం క్లీన్ చేద్దాము, ఇటువంటి పనులలో పాల్పడ్డ వాళ్ళు ఎవరైతే ఇప్పుడు అజరుద్దీన్ అటువంటి వ్యక్తులు మ్యాచ్ ఫిక్సింగ్లో పాల్పడ్డారో వాళ్ళందరూ ఇట్లా కాకుండా వాళ్ళు దే హ్యావ్ గివెన్ బ్రాడ్ గైడ్ లైన్స్ ఇచ్చేసి ఒక ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్ని ఈయన ఇంప్లిమెంట్ చేస్తాడంట. ఈయన ఆల్రెడీ ఆ చట్టంకి ఇటువంటి పనులు చేసిండనే 10 ఏళ్ళు. అదేవిధంగా వివేక్ గారిది కూడా నేను ఏం చెప్తున్నానంటే, హీ వాజ్ నాట్ షోన్ ఇన్ బై ది గవర్నర్. He is not a minister. He is not attending any cabinet meetings. He is just in an advisory capacity and fully within his rights to contest for eligible for contest. Still, if they have any this thing, they are free to approach the court of law. కానీ ఈ విధంగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి అజరుద్దీన్ బురద చల్లడం ఏంటండి? ఇది బాగుందా? ఖాళీ ఆరోపణలు, ఖాళీ బేకార్ ఆరోపణలు ఇవి. అలా చేతగాక అరే ఎలక్షన్ వస్తుంది, నిలబడదాం, గెలిస్తే మీరే ఉంటారు కదా 3 ఏళ్ళు, మీరు ఎలక్షన్ నుంచి పారిపోతారంటే ఇదండి. By virtue of the judgment of 2nd January 2017, Mr. Arshad Ayoub and Mr. John Manoj, who had already ceased to be the office bearers from May, and from January they had no role to play. Understand, if there is any default, Supreme Court will take action against the association. And the people who are now making all the disturbances are the people who are barred under 9 years. The recommendation is, the Supreme Court judgment is, after 9 years you cannot be you can't